రాజస్థాన్కి చెందిన 23 ఏళ్ల యువతి అనురాధ పాస్వాన్ కేవలం 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇదేదో గిన్నిస్ బుక్ రికార్డ్ అనుకునేరు. మోసం చేయడం కోసం చేసుకున్న పెళ్లిలు, పెళ్లి చేసుకోవడం, లక్షల రూపాయల నగదు, బంగారం, ఎలక్ట్రిక్ వస్తువులతో జంప్ అవ్వడం ఈవిడ హ్యాబీ. ఈమెను అందరూ ముద్దుగా లాటరీ దుల్హాన్ అని పిలుస్తారు. ఈ యువతి మోసం ఎలా చేస్తుంది, పోలీసులకు ఎలా చిక్కింది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈవిడే అనురాధ పాస్వాన్. ఒంటరిగా పేదరికంలో ఉన్న అమాయక మహిళగా నటించి వరుడి కుటుంబాలను నమ్మించే గొప్ప టాలెంటెడ్ లేడీ. పెళ్లి కోసం ఆమెను పరిచయం చేయడానికి ఏజెంట్లు వాట్సాప్లో ఫోటోలు పంపి 2 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసేవారు. గొప్ప విషయం ఏంటంటే చట్ట ప్రకారం వివాహం చేసుకుని కొద్ది రోజులు అత్తారింట్లో ఆదర్శ కోడలిగా నటించడం ఈవిడ స్టైల్. వాళ్ళు డీప్గా నమ్మాక ఓ రాత్రి సమయం చూసుకుని ఇంట్లో వాళ్ళందరికీ మత్తుమందు ఆహారం పెట్టి నగదు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులతో పరారయ్యే గొప్ప గుణం ఈవిడ సొంతం. అయితే ఈ దోపిడీలు ఆమె గ్యాంగ్తో కలిసి ఎంతో చాకచక్యంగా చేసేది. ఈవిడ మోసం ఎలా బయటకు వచ్చిందంటే సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. విష్ణు ఏజెంట్లు సునీత, పప్పు మీనాకు 2 లక్షలు చెల్లించి అనురాధను ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నాడు. మే 2న 1.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 30,000 క్యాష్, 30,000 విలువ చేసే మొబైల్తో అనురాధ పరారైంది. నేను రిక్షా నడుపుకుంటూ బతుకుతున్నాను, అప్పు చేసి పెళ్లి చేసుకున్నాను, ఆమె నన్ను మోసం చేస్తుందని లబోదిబోమంటున్నాడు. ఆ రోజు రాత్రి నేను గాఢ నిద్రలో జారుకున్న తర్వాత మత్తుమందు ఇచ్చి చోరీ చేసిన సొత్తుతో పరారైందని చెప్తున్నాడు. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే సవాయి మాధోపూర్ పోలీసులు విష్ణు ఫిర్యాదు ఆధారంగా ఓ ఆపరేషన్ ప్రారంభించారు. ఓ అండర్ కవర్ కానిస్టేబుల్ను వరుడిగా మార్చి అనురాధను ట్రాప్ చేశారు. ఏజెంట్ ఆమె ఫోటోను పంచగానే పోలీసులు వెంటనే భోపాల్లో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ స్టింగ్ ఆపరేషన్తో అనురాధ పోలీసులకు చిక్కింది. ఆమె గ్యాంగ్లో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే కొంతమంది సభ్యులున్నట్లు పోలీసులు గుర్తించారు. అనురాధ ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం. అనురాధ ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ హాస్పిటల్లో పనిచేసేది. భర్తతో గొడవల కారణంగా విడిపోయి భోపాల్కు వచ్చింది. అక్కడ ఈమె ఈ గ్యాంగ్తో కలిసింది. ఆ తర్వాత ఈ గ్యాంగ్లో కీలక వ్యక్తిగా మారింది. భోపాల్ గబ్బర్ అనే వ్యక్తిని 2 లక్షల రూపాయల కోసం మోసం చేసినట్టు సమాచారం. అనురాధ కేసు బాలీవుడ్ సినిమా డాలీకి డోలీని గుర్తు చేస్తుంది. కానీ ఇది నిజ జీవితంలో జరిగిన దారుణం. పెళ్లి కుదిర్చే ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండండి, నమ్మకమైన మ్యారేజ్ బ్యూరోలను మాత్రమే ఎంచుకోండి, నగదు లావాదేవీలను నివారించండి అని పోలీసులు అంటున్నారు. అనురాధ పాస్వాన్ ఒకరిద్దరు కాదు, ఏకంగా 25 మంది జీవితాలతో చెలగాటమాడింది. కానీ సవాయి మాధోపూర్ పోలీసులు ఎంతో చాకచక్యంతో ఈ నిత్య పెళ్లి కూతుర్ని కటకటాల వెనక్కి పంపారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్టోరీతో మనకు తెలిసిన నీతి ఏంటంటే నమ్మకం మంచిదే, కానీ జాగ్రత్త తప్పనిసరి అనేది గుర్తుంచుకోండి. పాస్వాన్ ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 25 మంది జీవితాలతో చెలగాటమాడింది. కానీ సవాయి మాధోపూర్ పోలీసులు ఎంతో చాకచక్యంతో ఈ నిత్య పెళ్లి కూతుర్ని కటకటాల వెనక్కి పంపారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. ఆమె గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్టోరీతో మనకు తెలియాల్సిన నీతి ఏంటంటే నమ్మకం మంచిదే, కానీ జాగ్రత్త తప్పనిసరి అనేది గుర్తుంచుకోండి.